ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనము నుండి 33వ వచనం వరకు ఉన్న భాగాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. ప్రియులారా, 13వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం. స్వాధీనపరుచుకొనడానికి మిగిలి ఉన్న భూభాగము. యోర్దాను నది ఉన్నది. యోర్దాను నది తూర్పు వైపున, అంటే యోర్దాను నది దాటి వాగ్దాన భూమిలోనికి వస్తే అది పశ్చిమ భాగం, తూర్పు వైపున, అంటే వాగ్దాన భూమికి యువతల. ఎవరైతే రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వారు మోషేతో వారు అడిగారు, అయ్యా, మాకు పశువులున్నాయి, మందలున్నాయి, ఈ గిలాదు ప్రాంతం మా పశువులు నివసించటానికి ఇది అనుకూలమైన స్థలము అని సంఖ్యాకాండం 32వ అధ్యాయములో వారు కోరుకున్నారు. మోషే దానికి సెలవిచ్చాడు. కాబట్టి ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజన చేశాం. 1 నుండి 7 వచనాలు స్వాధీనపరుచుకొనవలసిన భూమిని గూర్చి యెహోషువకు దేవుని ఆజ్ఞ గత ధ్యానాల్లో విన్నాం. 8 నుండి 33 వరకు యోర్దానుకు తూర్పు వైపున ఉన్న భూభాగము, దాని కేటాయింపు. సరే, 8 నుండి 13వ వచనము వరకు యోర్దాను నది తూర్పు వైపున విభజించబడినటువంటి భూమి. 8వ వచనం. రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. సో ఆ స్వాస్థ్యము ఎక్కడి నుండి ఎక్కడికి, అంటే దాని యొక్క సరిహద్దులను గురించి 9వ వచనము నుండి వివరించబడినది. అది ఎదనగా అర్నోను ఏటి లోయ దరియున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబాను వరకు మేదాబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు, హెష్బోనులో ఏలికయు, అమోరీయుల రాజైన సీహోను యొక్కయు సమస్త పురములను, గిలాదును, గెషోరీయుల యొక్క, మయాకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయిల శేషములో అస్తోరోతులోను, ఎద్రయిలోను ఏలిక అయిన ఓగు రాజ్యమంతయు మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులను, మయాకాతీయులను నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నారు. ఇదండి 8 నుండి 13వ వచనం వరకు ఈ వాగ్దాన దేశము వెలుపల రూబేను, గాదు వారికి దేవుడిచ్చిన ఈ భూభాగము యొక్క వైశాల్యమును గురించి వ్రాయబడి ఉన్నది. వాగ్దాన భూమి లోపల మిగిలిపోయిన యుద్ధాలున్నాయి. వాగ్దాన భూమి వెలుపల నివసించటానికి 2.5 గోత్రముల వారు అంగీకరించలేదు. కానీ ఈ 2.5 గోత్రముల వారు మోషే చేత వాగ్దానమును పొందారు. మోషే చేసిన వాగ్దానమును దేవుడు కూడా దానిని ధృవీకరించాడు కదా. ఈ రూబేనీయులు, గాదీయులు వారు పొందినటువంటి భూభాగమును గురించి ఈ భాగములో మనము గమనిస్తూ ఉన్నాం.
కదా ఇక్కడ దేవుడు తమకు ముందుగా కేటాయించిన భూమిని, అంటే ముందుగా కేటాయించిన భూమిని అంటే వాగ్దాన దేశమును వారేం చేశారు? నిరాకరించారు. వాగ్దాన దేశమును వారు అంగీకరించలేకపోయారు కదా. ఈ రూబేను, గాదు, మనష్షే ఈ గోత్రము వారు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 4వ వచనములో ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశము, నీ సేవకులమైన మాకు మందలు కలవు అన్నాడు. రూబేను మరియు గాదు ఈ గోత్రాల వారు ఇశ్రాయేలీయులకు దేవుడు అందించిన దానికంటే యోర్దానుకు బయట లోకములో తాము చూసినదే మంచిది అని వారు భావించారు. కాబట్టి వారేమన్నారు? పశువులకు ఈ భూమి మంచిది, నీ సేవకులకు పశువులున్నాయి అని మోషేతో వారు అన్నారు. విశ్వాసములో ఉన్న తమ సహోదరులు వాగ్దాన దేశములో ఎక్కువ వాటాను పొందడము ద్వారా ప్రయోజనము పొందుతారని వారు దాన్ని సమర్థించుకున్నారు. అంటే మేము చేసిందే సరి అయినది అన్నట్లుగా వారు సమర్థించుకున్నారు. అందుకే మహాజ్ఞాని సొలొమోన్ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనములో ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ త్రొయ్యును అనే మాట గమనిస్తున్నాం. తుదకది మరణమునకు నడిపించేది. ఒకని మార్గము వారి దృష్టికి అది యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు నడిపించును. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకములో ఉండగా ఆయన ఏమన్నాడు? నాశనమునకు పోవు దారి, ఆ మార్గము అది విశాలమైనది అన్నాడు. జీవమునకు పోవు మార్గము అది ఇరుకైనది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు, జీవమునకు పోవు మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. రూబేను, గాదు, మనస్సే అర్ధగోత్రపు వారు ఈ ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి ఇష్టపడలేదు, కానీ ఈ విశాలమైన మార్గాన్ని వారు కోరుకున్నారు. సోదరుడా, సోదరి, నీవు ఇరుకు మార్గమును అనుసరించటానికి ఇష్టపడుతున్నావా? వాగ్దాన దేశములో నివసించటానికి రూబేను, గాదు, మనష్షే ఈ గోత్రము వారిని దేవుడు ఆయన బలవంతము చేయలేదు. దేవుడు వారిని ఆయన బలవంతము చేయలేదు. ఈ దేవుడు ఆనాడు ఆదామునైనా హవ్వనైనా ఇష్టపూర్వకముగా కోరుకున్న ఈ గోత్రికులనైనా ఆయన బలవంతం చేసిన వాడు కాడు. మానవునికి స్వచిత్తమును ఇచ్చినవాడు, స్వచిత్తమునిచ్చినవాడు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 20, 23 వచనాల్లో అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధుల యొర్దాను అవతలికి వెళ్ళిన ఎడల. కదా, దేవుడు ఈ ప్రజలు ద్వంద్వ మనస్సు గలవారు అని గుర్తించాడు. అందుకే వారు కోరుకున్న దానికి వారిని ఆయన అప్పగించినవాడు. వారు కోరుకున్న దానికి వారిని ఆయన అప్పగించినవాడు. దేవుడు తన వాగ్దాన దేశం, అది శాశ్వతమైన వాగ్దాన దేశం, అందులోనికి ప్రవేశించటానికి ఆయన ఎవరిని బలవంతము చేయడు. ఆయన మానవులమైన మనకు, విశ్వాసులమైన మనకు స్వేచ్ఛా సంకల్పమును ఆయన ఇచ్చాడు. స్వేచ్ఛా సంకల్పాన్ని ఇచ్చాడు. ప్రతి విశ్వాసిలో నూతన స్వభావమున్నది, పాత స్వభావమున్నది. నీవు నూతన స్వభావమును కోరుకోవడానికి ఆయన స్వేచ్ఛనిచ్చాడు. పాత స్వభావమును కోరుకోవడానికి ఆయన నీకు నాకు ఆయన స్వచిత్తమును
ఆయన అనుగ్రహించిన వాడు. ప్రియులారా, అందుకే లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనములో ప్రభు ఏమన్నాడు? నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కానేరడని వానితో చెప్పాను. దేవుని రాజ్యాన్ని కోరుకున్నవాడు తాను ముందుకే వెళ్ళాలి. విచారకరం ఏమిటి అంటే, వాగ్దాన దేశమునకు వెలుపల ఉన్న జీవితం అది ఆనందమయం అనుకున్నారు, అది సమృద్ధి గలది అనుకున్నారు. కానీ అది నకిలీ ఆనందాలను మాత్రమే అది అందించగలిగినది. అపవాది ద్వారా వారికి నొప్పి, నష్టం, కష్టం, భ్రమలు వాటిలోనికి అపవాది తీసుకుని వెళ్ళాడు. పిల్లల భాగములో మనము గమనిస్తూ ఉండగా, వాగ్దాన దేశమునకు వెలుపల వారు ఏమి సంపాదించారు? వారు ఏమీ సంపాదించలేకపోయారు కదా. ఈ వెనకడుగు వేసిన వారు వీరు. ఈ రూబేను, గాదు, మనష్య అర్ధగోత్రపు వారు నేడు ఇరాక్, ఇరాన్లలో నివసిస్తున్నటువంటి భూభాగాలు, వాగ్దాన భూమిని వారు కోల్పోయారు. వారు వెనకడుగు వేసిన వారు, వెనకంజ వేసిన వారు. ఇశ్రాయేలు ప్రజలకు దూరంగా ఉండడానికి వారు కోరుకున్నవారు. పిల్లరా, శత్రువైన లేదా సాతాను అయిన మందకు దూరముగా నివసించే వారిపైన వాడు దాడి చేయువాడు. మందలో ఉన్న వారిని కాదు, మందకు దూరముగా ఉన్న వారి మీద వాడు దాడి చేయువాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో ఏమనుంది? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచూ ఉన్నాడు కదా. ఈ సింహము వలె సాతాను మంద నుండి తప్పిపోయిన ఈ మందలోని సభ్యులపై వాడు దాడి చేయువాడు. కాబట్టి మనం ఎన్నడూ కూడా సహవాసానికి దూరముగా ఉండకూడదు అని ఈ భాగములో పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరెక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్లుపోవలనని ఆలోచింతము అన్నాడు కదా. చాలాసార్లు మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా ఆయన పంపుతూ ఉండగా, ప్రియులారా, మనము మందతో కలిసి ఉండాలి. వెనకడుగు వేయకూడదు. వెనుకున్న వాటిపైన మనము మనస్సు పెట్టకూడదు. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూడకూడదు. లోతు భార్య వలె మారిపోయే అవకాశం ఉన్నది. నీవు నేను కోరుకున్నటువంటి వాటికి దేవుడు ఆయన అప్పగించువాడు. తర్వాత చూడండి 13వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. లేవి గోత్రము యొక్క ప్రత్యేకమైనటువంటి స్వాస్థ్యం. 14వ వచనం, లేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యమును ఇయ్యలేదు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము, వారికి స్వాస్థ్యము. ప్రియులారా, ఈ లేవి గోత్రం యొక్క స్వాస్థ్యం ఏమిటి అంటే ఇతర గోత్రముల వారి వలె వారికి దేవుడు ప్రత్యేకంగా ఒక్కొక్క భూభాగమును ఆయన ఎంచి ఇవ్వలేదు. దేవుడు అన్నాడు, లేవి గోత్రమునకు నేనే వారి భాగమును, నేనే వారి భాగమును. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20-24 వచనాల్లో, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే, నేనే, నేనే అన్నాడు ఆయన.
24వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. 21వ వచనం. ఇదిగో లేవీయులు చేయు సేవకనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని అని తేటగా దేవుడు చెప్పాడు. అంటే ఈనాడు ప్రభువుని అంగీకరించిన మనం పరలోకములో మన స్వాస్థ్యమును భద్రపరుచుకోవాలి, మన సంపదలను భద్రపరుచుకోవాలి. ఈ భూలోక స్వాస్థ్యములు అవి తాత్కాలికమైనవి. ఈనాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రధాన యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు, మనమందరము యాజకులం. ఆయనే మన భాగము, ఆయనే మన భాగము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, కానీ ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చటానికే ఆయన ఈ భూలోకానికి వచ్చినవాడు. లేవీయుల వలె నేడు నీవు నేను పరిశుద్ధ యాజకులము అన్నాడు పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో. లేవీయుల వలె నీవు నేను నేడు రాజులైన యాజక సమూహము పేతురు మొదటి పత్రిక 2:9 ప్రకారం లేవీయుల వలె దేవునిలో ప్రతి విధమైనటువంటి స్వాస్థ్యమును పొందారు. అలాగే నేడు ప్రభుని అంగీకరించిన దేవుని పిల్లలమైన మన స్వాస్థ్యము అది పరలోకములో భద్రపరచబడి ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పిల్లరా, ప్రతి విశ్వాసి పరలోకములో ధనమును సిద్ధపరచుకోండి అని ప్రభు తేటగా ఆయన సెలవిచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనములో, మత్తయి సువార్త 9వ అధ్యాయం లేదా లూకా సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. కదా ఇక్కడ ఒక ధనవంతుడు అధికారి, అతడు వచ్చి నేను నిత్య జీవమునకు వారసుడనవుటకు నేనేమి చేయాలి? ప్రభు చెప్పాడు, ఇవన్నీ బాల్యము నుండే నేను అనుసరించుచూ ఉన్నాను. అయితే 22వ వచనములో ప్రభు అన్నాడు, నీకు ఇంకను ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము. చూశారా ప్రియులారా? అంటే యేసుక్రీస్తు మనకు స్వాస్థ్యముగా ఉండాలి. ఆయనే మన స్వాస్థ్యం, మన పానీయ భాగము. అందుకే కీర్తనల గ్రంథం 16వ కీర్తనలో 5వ వచనములో కీర్తనకారుడు ఏమన్నాడు? యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. కదా, ప్రభువే మన భాగం. ఆయనలోనే మనము ఆనందించవలెను, ఆయనలోనే మనము సమృద్ధిని అనుభవించవలెను. అందుకే ఈనాడు దేవుడు కొత్త నిబంధనలో మనకు అనుగ్రహించిన స్వాస్థ్యం ఏమిటి? 1, పరిశుద్ధాత్మను మనము పొందబోయే స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆయన మనకు అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాల్లో. 2వది, యేసుక్రీస్తు తన మహిమలో కొంత భాగమును ఆయన మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనములో, తండ్రి నాకు ఎట్టి మహిమ ఉన్నదో అట్టి మహిమను ఇదిగో ఈ నా పిల్లలకును మీరు అనుగ్రహించండి. 3వది, మనము పరలోకములో
మనకు స్వాస్థ్యము సిద్ధపరచబడి ఉన్నది అంటే ఈ భౌతికమైన నేత్రాలతో వాటిని చూడలేము, భౌతికమైన నేత్రాలతో వాటిని వినలేము. కేవలం అవి మన అంతరంగము ద్వారా మాత్రమే చూడగలం. దేవుడు వాటిని తనను ప్రేమించు వారి కొరకై ఆయన సిద్ధపరచ ఉన్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనములో ఏమని రాయబడి ఉన్నదండి? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. లేవీయుల వలె దేవుని కొరకు మనం ఏం చేయాలి? మనకు ఆధిక్యతలు ఉన్నాయి, అదే సమయంలో మనము బాధ్యతలను కలిగి ఉండాలి. బాధ్యతలు కదా, ఆయన పనిలో మనము మూల్యము చెల్లించటానికి కదా. లేవీయులు ఏ త్యాగానికైనా వారు సిద్ధపడ్డారు, దేవుని కొరకు వారు చేసిన త్యాగాలు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఏమని రాయబడి ఉంది? పరిశుద్ధాత్మ యొక్క దూషణను గురించి వ్రాయబడి ఉన్నది. మాత్రమే కాదు, రోమాపత్రిక 12వ అధ్యాయం 1, 2 వచనాల్లో మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు మనము అర్పించుకొనాలి కదా. లేవీయులు తమ శరీరాలు, తమ కుటుంబాలు, తమ పిల్లలు, తమ సంతానం, తమ సమయం దేవుని కొరకై వారు అర్పించుకున్నారు. ఈనాడు నీవు నేను అర్పించుకొనవలసిన వాటిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, 15 నుండి 23 వరకు రూబేనీయులు పొందిన భూభాగము. 15 నుండి 23 వరకు రూబేనీయులు పొందిన భూభాగము. 15వ వచనం, వారి వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకిచ్చినటువంటి స్వాస్థ్యము అన్నాడు కదా. రూబేను, వాస్తవానికి రూబేన్ ఎవరు? ఆదికాండం 29వ అధ్యాయం 30, 31, 32 వచనాల్లో రూబేను యాకోబుకు పుట్టిన పెద్ద కుమారుడు, లేయాకు పుట్టిన పెద్ద కుమారుడు. అంటే మొదటి సంతానము అంటే రెట్టింపు ఆశీర్వాదమునకు అతడు అర్హుడుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 15, 17 వచనాల ప్రకారం. అయితే ఆదికాండం 35వ అధ్యాయంలో 22వ వచనంలో రూబేను అతడు తండ్రి మంచము మీదికి ఎక్కాడు. మొదటి స్థానములో ఉండవలసిన ఈ రూబేను చివరి స్థానములోనికి వెళ్ళిపోయాడు, అందుకే శపించబడ్డాడు. ఆదికాండం 49వ అధ్యాయం 3, 4 వచనాల్లో రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నువ్వు నీళ్ల వలె చంచలుడవు అన్నాడు. దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యము, దాని వివరాలు చెప్పాడు. 22వ వచనములో బిలాము యొక్క మరణం. ఇశ్రాయేలీయులు బెయేరు కుమారుడును శోధెగాడునైన బిలామును తాము చంపిన తక్కివన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. ఇతని యొక్క మరణాన్ని మనం గమనిస్తున్నాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 25వ అధ్యాయం ఈ యొక్క బిలాము మిద్యాను రాజైన బాలాకు యొక్క సోదె సొమ్ము మీద ఆశపడినవాడు. ఆయన ఏమని కోరుకున్నాడు? ఆఖరికైన ప్రార్థన, దేవా నీతిమంతుని మరణము నాకు ప్రాప్తించునుగాక అని ప్రార్థన చేశాడు. అయితే ప్రియులారా, దేవుడు అతనిని శిక్షించాడు. కారణం ఏమిటి? పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో తిన్నని మార్గమును విడిచిన బిలాము, త్రోవ తప్పిపోయిన బిలాము అన్నాడు. యూదా పత్రిక 11వ వచనం, బహుమానము పొందవలనని, అంటే ఏ బహుమానం? సోదె సొమ్ము బహుమానం, అన్యులకు ఇవ్వవలసిన బహుమానం. త్రోవ తప్పి ఆతురముగా పరిగెత్తినవాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనములో విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు నేర్పినవాడు ఈ బిలాము, జారత్వము చేయుటకు ఉరివడ్డినవాడు ఈ బిలాం. అందుకే అతడు
దేవుని చేత శిక్షించబడ్డాడు. తర్వాత చూడండి 24 నుండి 28 వరకు. గాదు గోత్రమునకు కేటాయించిన భూభాగము. 24 మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వారి వంశముల చొప్పున స్వాస్థ్యం ఇచ్చెను అన్నాడు. గాదు, ఈ గాదు గోత్రం వారు కూడా ఎవరంటే వీరు ద్వంద్వ మనస్తత్వము కలిగిన వారు కదా. మొదట వీరు మిద్యానీయులను ఓడించిన వారు, ఐగుప్తీయుల సంపదను దోచుకునే సమయంలో వీరు బలమైన వారుగా ఉన్నవారు. కానీ ఏమైపోయింది? దేవుడిచ్చే శ్రేష్టమైన బహుమానమును నిరాకరించినటువంటి గాదు గోత్రీయులు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇది ఎలాంటి శ్రేష్టమైనటువంటి బహుమానమును పొందవలసిన ఈ గాదు ఎన్నో ఆధిక్యతలు గలవాడు. గాదు గోత్రం ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో దేవుడు వారి యొద్ద నుండి ఎక్కువగా ఆశించునని లూకా సువార్త అధ్యాయం 12 వచనం 48లో వ్రాయబడినట్లు వీరు దేవుని వద్ద నుండి దూరమైపోయారు. లోకాన్ని ప్రేమించిన వారు, శరీరమును ప్రేమించిన వారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడినట్లుగా ఈ గాదు గోత్రము వారు దేన్ని ప్రేమించారు? వారు దేవుణ్ణి ప్రేమించారా? దేవుణ్ణి ప్రేమించలేదు. వాగ్దాన దేశమును ప్రేమించారా? వాగ్దాన దేశమును ప్రేమించలేదు. లోకమును, లోకములో ఉన్నదంతటిని వారు ప్రేమించారు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అన్నాడు. ప్రియులారా, ఈ గాదు గోత్రము వారు ఏం చేశారు? ధనాపేక్ష కలిగిన వారుగా. అందుకే వారు రెండు అటు దేవుని వైపు తమ మనస్సును ఉంచారు, ఇటు లోకము వైపు, ధనము వైపు తమ మనస్సును ఉంచారు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయములో ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అన్నాడు 6:24లో. దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. 29 నుండి 32 వరకు మనస్సే అర్ధగోత్రము యొక్క భూభాగము. మనస్సే అర్ధగోత్రము యొక్క భూభాగము 29 నుండి 32 వరకు. మోషే మనస్సే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను, అది వారి వంశముల చొప్పున. మనస్సే అర్ధగోత్రము వారికి స్వాస్థ్యము అని వాటి సరిహద్దులను వివరిస్తూ ఆయన 32వ వచనం వరకు ఆయన చెప్పాడు. కానీ మనస్సే వీరు సగము మంది వాగ్దాన దేశములోనికి వచ్చారు, సగము మంది ఏమైపోయారు? ఈ పాపములలో చిక్కుబడిపోయారు. వాగ్దాన దేశమునకు వారు వెలుపలనే నివసించారు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం ప్రకారం మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మోసపోయారు. రూబేను, గాదు మనస్సు అర్ధగోత్రపు వారు యోర్దాను అవతలనే ఉండిపోయారు. వాగ్దాన దేశములో ప్రవేశించలేదు. పాలు తేనెలకు బదులుగా గడ్డిని కోరుకున్నారు, పశువులను కోరుకున్నారు, పశువుల మందలను కోరుకున్నారు, ఆఖరికి పందుల మందలను కోరుకున్నారు. 33వ వచనం లేవి గోత్రమునకు చెందిన స్వాస్థ్యము. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఏలైనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్టు ఆయనే వారి స్వాస్థ్యము. దేవుడే వారి స్వాస్థ్యం. 16వ కీర్తన 5-6 వచనాల్లో ఉన్నట్లుగా యెహోవా నా స్వాస్థ్య భాగము, యెహోవా నా పానీయ భాగము అన్నాడు. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఈనాడు మన స్వాస్థ్యం ఏది?
దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏదైతే చెందినదో వాటన్నిటికీ మనము వారసులముగా పిలువబడ్డాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనములో మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. ప్రియులారా, పర సంబంధమైన ఈ వారసత్వమును పొంది మనము ప్రభువు కొరకు జీవించటానికి, ఆయన ఇచ్చిన ఆధిక్యతలు, ఆయన ఇచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.